రామ్ నారాయణ్ రామ్. ధర్మం ఎవరైనా వ్యక్తిగత హక్కు లేదా ఆస్తి కాదు. ధర్మం అందరికీ సమానమైనది. ధర్మం మరియు రాజకీయం ఒకే నాణేరు యొక్క రెండు పక్షాలు లాంటివి. ధర్మం లేదా రాజకీయం రెండింటినీ ఒకదాన్ని కూడా తొలగిస్తే అది ఉప్పు లేకుండా చేసిన వంటకం లాగా అవుతుంది. అందువల్ల అందరికీ ధర్మం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధర్మం అనే మంత్రం మనము మన బుద్ధికి అనుగుణంగా జీవించాలి. మనం సొంతంగా సులభమైన మరియు సహజమైన జీవనశైలిని పాటించాలి. నీరు మరియు గాలిలా మన జీవితం సులభంగా ఉండాలి. నీరు, గాలి మన అవసరాలకు అనుగుణంగా తీసుకుని వదిలిపెట్టవచ్చు. ధర్మం అందరికీ సమానంగా ఉండాలి. ఈ భూమిపైన ధర్మాన్ని వ్యాపారంగా మార్చే వారిని తప్పించాలి. కొందరు ధర్మాన్ని వ్యాపారంగా చేస్తున్నందున అందరినీ గుర్తించి తగిన శిక్ష విధించాలి. ధర్మం ఒక వస్తు రూపమైనదిగా మనం మన సంపత్తితో, మన శరీరంతో అర్థం చేసుకోవాలి. ధర్మం ఒక రూపం మాత్రమే కాదు, అది మూగుతున్న ఏకీకృత జీవన విధానం. ఇది కేవలం ప్రతిమ పూజ లేదా జాత్యతైక వివక్ష లాగా కాకుండా మనందరినీ సమానంగా కలుపుతుంది. 5 తత్వాలు మన శరీరానికి మూలం. మన శరీరమే అసలైన ధర్మం. ఇది 5 తత్వాల భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం నిఖార్సైన సంబంధం కలిగి ఉంటుంది. ఈ 5 తత్వాలు మనకు జీవన శక్తిని, జ్ఞానాన్ని అందిస్తాయి. సాంఘిక వివక్ష, జాతి, ధర్మం. సమాజం జాతి మరియు ధర్మం అనే పేరుతో భూమిని అనేక భాగాలుగా పంచింది. ఇది కొనసాగితే ప్రపంచం పరస్పర శత్రువులుగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల పగలికాని ప్రేమ, స్నేహానికి మనం నడుచుకోవాలి. భారతదేశానికి ఆధ్యాత్మిక శక్తి ఉంది. అది అందరినీ కలుపగలదు. అయితే మనం మన స్వయాన్ని అర్థం చేసుకోవాలి. మన అంతరాత్మను శ్రవణం చేయాలి. మనం 5 తత్వాల నుండి ఏర్పడిన వాళ్ళం. అందరికీ ఒకే విధమైన మనసు మరియు ఆలోచనలు ఉన్నాయని గుర్తించాలి. సాధ్యం. నైతిక సమాజం. భారతదేశంలో జాతి మరియు ధర్మం ఆధారిత వివక్షలు ఉన్నాయి. ఇది సమాజానికి నష్టాన్ని, అసమానతలను తీసుకొస్తున్నాయి. ఈ అసమానతలను తొలగించి సమానత్వం, మత పరిరక్షణ మరియు అభివృద్ధిని ఆశించవచ్చు. రామ్ నారాయణ్ రామ్. రామ్ నారాయణ్ రామ్ అనే జపం మన జీవితాన్ని సున్నితంగా చేస్తుంది. ఇది మన ఆలోచనలను సానుకూలమైన దిశగా ప్రేరేపిస్తుంది మరియు మనం మంచి పనులు చేయడం, ఇతరులకు సహాయం అందించడం ద్వారా సమాజంలో ఉన్న ప్రతికూల శక్తులను నిర్మూలించవచ్చు. ఇప్పటి నుండి మనం రామ్ నారాయణ్ రామ్ అనే జపాన్ని జీవితంలో ఒక ఆచరణగా మార్చుకోవాలి. ఈ ప్రక్రియ ప్రకృతిని అర్థం చేసుకోవడం, సామాజిక అసమానతలను తొలగించడంలో సహాయపడుతుంది. ప్రకృతి మన సమస్త ధర్మం. ప్రకృతి మన జీవితానికి ఒక పెద్ద ధర్మం. అందరికీ ప్రకృతిని అర్థం చేసుకోవడం, అందించబడిన శక్తిని సజీవంగా వినియోగించడం అవసరం.